హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మూవింగ్ యావరేజ్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అసలు మూవింగ్ యావరేజెస్ అంటే ఏంటి, ఎందుకు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అండ్ రియల్ ట్రేడింగ్లో ఎలా హెల్ప్ అవుతుందో క్లియర్గా చెప్తాను. ఇఫ్ యూఆర్ ఎ బిగినర్, దిస్ వీడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. అసలు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి? మూవింగ్ యావరేజ్ అనేది ఒక ట్రెండ్ ఇండికేటర్. ఇది ప్రైస్ స్మూత్ చేయడానికి యూజ్ అవుతుంది. మార్కెట్ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది కదా. మూవింగ్ యావరేజ్ ఆ నాయిస్ని రిమూవ్ చేసి యాక్చువల్ ట్రెండ్ని చూపిస్తుంది. మూవింగ్ యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రైస్ ఆఫ్ లాస్ట్ n క్యాండిల్స్. అసలు మూవింగ్ యావరేజ్ని ఎలా యాడ్ చేసుకోవాలి? ఫస్ట్ ట్రేడింగ్ వ్యూలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇండికేటర్స్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్ అని సెట్ చేయండి. ఓకే, సో మీకు 2 టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ వస్తాయి. ఒకటి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్, ఇంకొకటి సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్, సింపుల్ మూవింగ్, ఈ రెండు వస్తాయి. సో నేను జస్ట్ సింపుల్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేస్తాను. అసలు ఈ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, ఇక్కడ 9 అనేది ఎందుకు ఉంది, జస్ట్ మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ మూవింగ్ యావరేజ్ అంటే నేను ఇందాక ఏం చెప్పాను, మూవింగ్ యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రైస్ ఆఫ్ లాస్ట్ n క్యాండిల్స్ అని చెప్పాను. లాస్ట్ 9 క్యాండిల్స్ యొక్క యావరేజ్ ప్రైస్ ఇక్కడ మనకి ఈ లైన్ అనేది ఫామ్ అవుతుంది. అదే నేను ఇక్కడ 9 కాకుండా జస్ట్ నేను ఒక 50 యూస్ చేశాను అనుకో, నేను 50 మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేశాను. 50 మూవింగ్ యావరేజ్ అంటే అర్థం ఏంటి, ఈ లైన్ ఫామ్ అయింది చూసారా, ఈ లైన్ ఎలా ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఒక 50 క్యాండిల్స్ యొక్క ప్రైజెస్ని క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసి డివైడెడ్ బై 50 చేస్తే వచ్చిన యావరేజ్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్లాట్ అవుతుంది. సేమ్ అలాగే నేను ఇప్పుడు దీన్ని చేంజెస్ చేసి 100 పెట్టాను అనుకోండి, ఈ లాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఒక 100 క్యాండిల్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ 100 క్యాండిల్స్ యొక్క యావరేజ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ దగ్గర మనకి 100 మూవింగ్ యావరేజ్ అనేది ప్లాట్ అవుతుంది. మనకి నార్మల్గా మూవింగ్ యావరేజ్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సింపుల్ మూవింగ్ యావరేజ్, సెకండ్ వన్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో సింపుల్ మూవింగ్ యావరేజ్ నార్మల్ యావరేజ్, స్లో రెస్పాన్స్ వస్తుంది, బిగినర్స్కి చాలా ఈజీ అనమాట. అదే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే ఇది రీసెంట్ ప్రైస్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవింగ్ యావరేజెస్లో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేస్తాను, ఈఎంఏ. ఓకే, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో సేమ్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. అదే నేను ఇక్కడ మూవింగ్ ఈఎంఏతో పాటు నేను మూవింగ్ యావరేజ్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, సింపుల్ మూవింగ్ యావరేజ్. సో మీరు చూస్తే ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండింటికి సిమిలర్ డిస్టెన్స్, సిమిలర్ ఈక్వల్గా ఉంటుంది. రెండు 9 యాడ్ చేశాను. బట్ కాకపోతే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏం చేస్తుందంటే లాస్ట్ 9 క్యాండిల్స్ని యావరేజ్ చేసి ఆ ప్రైస్ ఇక్కడ ప్లాట్ అవుతుంది. అదే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏంటి అంటే లాస్ట్ 2 క్యాండిల్స్ ఏదైతే ఉందో ఆ 2 క్యాండిల్స్కి, ఈ 2 క్యాండిల్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది. సో యూజువల్గా మార్కెట్లో అందరూ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజే యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మనం కూడా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేద్దాం, ఎందుకంటే మనకి రీసెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో అది మనకు చాలా ఇంపార్టెంట్. రీసెంట్ 2-3 క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎలా ఫామ్ అవుతాయి, రీసెంట్ న్యూస్ని బేస్ చేసుకొని ఫామ్ అవుతాయి కదా. అందుకని మనం రీసెంట్ క్యాండిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, కాబట్టి మనం కూడా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేద్దాం. సో నేను ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తున్నాను. ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేసి ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అన్నది కూడా మనం నేర్చుకుందాం ఒక స్ట్రాటజీ రూపంలో. ఫస్ట్ ఈ మూవింగ్ యావరేజెస్ ఎక్కువ మంది యూజ్ చేసేది ఏంటి అంటే ఇంట్రాడేలో 9 EMA యూజ్ చేస్తారు, లేదంటే 20 EMA యూజ్ చేస్తారు. స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే 20 EMA 50 EMA యూజ్ చేస్తారు. అదే లాంగ్ టర్మ్ వాళ్ళు అయితే 100-200 EMA వాళ్ళకు బెస్ట్ అనమాట. సో బిగినర్స్కి మీకు 20-50 అలా కాంబినేషన్స్లో యూస్ చేస్తే బెస్ట్. ప్రెజెంట్ నేను ఈ మూవింగ్ యావరేజ్ని మనం అర్థం చేసుకోవడం కోసం నేను 20కి చేంజ్ చేస్తున్నాను. ఓకే, 20 మూవింగ్ యావరేజ్. సో దీని కలర్ని కూడా నేను చేంజెస్ చేస్తున్నాను. ఈ కలర్ని నేను గ్రీన్ పెడుతున్నాను, కొంచెం థిక్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే క్లియర్గా మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ ట్రెండ్ ఉందన్నది అర్థమవుతుంది. చూసారా, ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఇక్కడ నుంచి మీకు డౌన్ ట్రెండ్ క్లియర్గా కనిపిస్తుంది, అవునా. ఎప్పుడైతే మీకు ఈ ప్లాట్ అయిన ఈఎంఏ కంటే
కింద క్యాండిల్స్ ఫామ్ అవుతాయో అప్పుడు డౌన్ ట్రెండ్ ఫామ్ అయినట్టు. ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ కనుక ఈ లైన్ ఏదైతే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్ని ఎబో కనుక ఫామ్ అవుతాయో అక్కడ అప్ ట్రెండ్ ఫామ్ అయింది. ఐదర్ దాన్ని బుల్లిష్ ట్రెండ్ అయినా అంటారు, లేకపోతే అప్ ట్రెండ్ అయినా పిలుస్తారు. అలాగే కిందకి ఫామ్ అవుతుంటే దాన్ని ఏమని పిలుస్తారు, డౌన్ ట్రెండ్ అని పిలుస్తారు, లేదా బేరిష్ ట్రెండ్ అని పిలుస్తారు. ఎప్పుడైతే క్యాండిల్స్ ఇలాగా ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఇక్కడ చూస్తే సైడ్ వేస్ మార్కెట్ అంటే ఫ్రీక్వెంట్గా ఎప్పుడు చూసినా సరే ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మధ్యలోనే ఉన్నాయి అనుకోండి, దీన్ని సైడ్ వేస్ మార్కెట్ అని పిలుస్తారు. ఓకేనా, దీన్ని సైడ్ వేస్ మార్కెట్ అని పిలుస్తారు. సో మనం ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి అంటే దీనికి ఒక స్ట్రాటజీ ఉంది. మనం ఇండికేటర్ని ఎలా యాడ్ చేయాలో ఫస్ట్ నేర్చుకుందాం. డైరెక్ట్ ఇండికేటర్స్లోకి వెళ్ళి మీరు టెక్నికల్స్లో ఈఎంఏ అని సెర్చ్ చేశారనుకోండి, మీకు మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని వచ్చింది చూసారా, దీన్ని 2 times క్లిక్ చేస్తే మీకు 2 ఇండికేటర్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ది నేను 9 అంతే ఉంచేస్తాను. ఈ 9ని నేను గ్రీన్ కలర్ తీసుకుంటాను, థిక్నెస్ ఇంక్రీజ్ చేసి ఓకే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 9 అయితే ఏదైతే ఉందో దీన్ని మనం చేంజ్ చేద్దాం. దీన్ని నేను 21 తీసుకుంటాను. 21 తీసుకొని దీని కలర్ వచ్చేసి రెడ్ కలర్ చేంజ్, దీని థిక్నెస్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, అట్ ప్రెజెంట్ మీరు ఇక్కడ క్యాండిల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడంతా సైడ్ వేస్ మార్కెట్గా మీకు అర్థమైపోయింది. ప్రెజెంట్ ఇక్కడ నేను బిట్ కాయిన్ యూస్ చేస్తున్నాను, మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీ యూస్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ అయినా యూస్ చేయొచ్చు. ఓకే, ఈ ఇండికేటర్ మీరు ఎలాంటి మార్కెట్లో అయినా యూస్ చేయొచ్చు, ఇదర్ క్రిప్టో, లేకపోతే మీరు ఇండియన్ మార్కెట్లో అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే మీరు వేరే కంట్రీస్లో ఉంటే యూఎస్ మార్కెట్లో ట్రేడ్ చేయాలన్నా సరే అలా కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇండికేటర్స్ని అయితే యాడ్ చేసుకున్నాం, మరి ట్రేడింగ్ ఎలా చేయాలి, ఆ స్ట్రాటజీ ఏంటి? ఓకే, లెట్స్ గో టు ద స్ట్రాటజీ. మార్కెట్ ఎప్పుడైతే ఒక సైడ్ వేస్ డైరెక్షన్లో మూవ్ అవుతుందో అక్కడ మీరు ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ ఎందుకు నేను అవాయిడ్ చేయమంటున్నాను అంటే మనకి ఈ బుల్లిష్ సిగ్నల్ వచ్చేసి చాలా టైం అవుతుంది. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ బుల్లిష్ సిగ్నల్ వచ్చింది, క్రాస్ ఓవర్స్, సో ఆల్మోస్ట్ మీకు 11కి వచ్చింది, అవునా? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అయింది. సో ఇదంతా అవాయిడ్ చేసేయండి. మరి మీరు ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి? ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఒక డైరెక్షన్ నుంచి ట్రెండ్ రివర్స్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి గమనిస్తే ఇదంతా ఒక ట్రెండ్, అవునా? ఇదంతా ఒక బేరిష్ ట్రెండ్. ఈ బేరిష్ ట్రెండ్ బ్రేక్ చేసి ఎప్పుడైతే ట్రెండ్ రివర్స్ అయిందో, ఈ లోని బ్రేక్ చేసిందో అప్పుడు మీరు ఎంటర్ తీసుకోవాలి, యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్, అవునా? అలాంటప్పుడు ఇక్కడే మీకు రివర్సల్ కనిపించింది చూసారా, ఇక్కడ మీకు మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కూడా కనిపించింది చూసారా, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవాలి. సో మీకు క్రాస్ ఓవర్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది, అవునా? ఈ క్యాండిల్లో వచ్చింది. మీరు ఈ క్యాండిల్ దగ్గర ఎంటర్ అవ్వాలి. మీరు దీని స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఓకే, లాంగ్ పొజిషన్ వెళ్తున్నాను, నాకు ఈ క్యాండిల్ అయిపోగానే నాకు ఇక్కడ వచ్చింది, అవునా? నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ ఏంటి? రీసెంట్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్లో కానీ లేకపోతే ఆ క్రాస్ ఓవర్ కానీ. సో సరిపోయింది నాకు, ఇది నా ప్రైస్ యాక్షన్. మీరు చూసారా ఆల్మోస్ట్ ఎంతవరకు ఇచ్చిందో? 1:2, 1:3. ఓకే, ఇలా ఇస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మార్కెట్ ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ ఉంది, ఈ బుల్లిష్ ట్రెండ్ అయిపోయి ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ రన్ అయింది. సైడ్ వేస్ మార్కెట్ తర్వాత ఇక్కడ మీకు బేరిష్ ఇచ్చింది. బేరిష్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలి? సో ఇక్కడే ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ కొంచెం మూవ్ అయిన తర్వాత మీరు ఈ మధ్యలో ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ డే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, మీరు ఇక్కడ ఎంటర్ అవుతున్నారు, షార్ట్ పొజిషన్. ఓకే, నా స్టాప్ లాస్ ఏంటి? రీసెంట్ ఏదైతే ఉందో ఆ రీసెంట్ యొక్క హై పెట్టుకున్నాను. నా టార్గెట్ ఏంటి? చూసారా నా టార్గెట్ ఎంతవరకు వెళ్ళిందో? ఇది నా టార్గెట్. సేమ్ ఇంకొకటి చెక్ చేద్దాం. ఓకే, సో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్లో మూవ్, ఇది అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందో ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, అవునా? నేను అదేనా చెప్పింది. ఇక్కడ చెక్ చేద్దాం ఎంత వచ్చింది. నేను ఈ క్యాండిల్లో వచ్చింది, నేను ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. నా స్టాప్ లాస్ ఎంత? స్టాప్ లాస్ చెక్ చేసుకుందామా? ఇది నా స్టాప్ లాస్, ఇదే కదా రీసెంట్లో, ఇది నా స్టాప్ లాస్. నా టార్గెట్ చూసారా, మార్కెట్ ఎంతవరకు ఇస్తే అంతవరకు తీసుకుందాం. సో మార్కెట్ ఇక్కడ దాకా ఇచ్చింది. ఇన్ కేస్ మీరు బ్యాక్ టు బ్యాక్ స్టాప్ లాసులు పెట్టుకుంటే, స్టాప్ లాసులు ట్రయల్ చేసుకుంటూ వెళ్ళినా సరే మీకు ఇది మీ స్టాప్ లాస్, అవునా? సో సేమ్ ఎగ్జాంపుల్స్ క్రిప్టోలో చూద్దామా? లెట్ మీ గో టు బిట్ కాయిన్. నేను క్రిప్టో ఎందుకు చెప్తున్నానంటే ప్రెసెంట్ రన్నింగ్లో ఉంది ఆ మార్కెటే కాబట్టి ఆ మార్కెట్లో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా సైడ్ వేస్ మార్కెట్. నేనేం చెప్పాను, మనకి
3 టైప్స్ ఆఫ్ డైరెక్షన్స్ ఉంటాయి. ఒకటి సైడ్ వేస్, ఒకటి అప్ ట్రెండ్, ఒకటి డౌన్ ట్రెండ్. సో ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్. ఇక్కడ మనం ట్రేడ్ చేయడానికి ప్రెజెంట్ లేదు, మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మార్కెట్ ఏ డైరెక్షన్ అయితే తీసుకుంటుందో ఆ డైరెక్షన్లోకి వెళ్ళి మనం ట్రేడ్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మార్కెట్ అప్ ట్రెండ్ వచ్చింది. ఈ అప్ ట్రెండ్ తర్వాత మనకి రివర్సల్ ట్రెండ్ రావాలి కదా. ట్రెండ్ రివర్స్ ఎక్కడైంది? ఈ క్యాండిల్లో అయింది. ఈ క్యాండిల్లో అయినప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం? ఇక్కడ తీసుకున్నాం. సో ఒకసారి మనం ఎంట్రీ తీసుకొని చూద్దామా. షార్ట్ పొజిషన్ ఎక్కడ? ఈ క్యాండిల్లో మనకు వచ్చింది. మనం ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాం. దాని యొక్క స్టాప్ లాస్ ఎక్కడ? ఇది స్టాప్ లాస్. ఎందుకంటే రీసెంట్ హై ఇదే కదా. టార్గెట్ చూసారా? ప్రెసెంట్ రన్నింగ్ మార్కెట్లోనే కదా మనం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ ఎంత టార్గెట్ వచ్చిందో చూసారా? రీసెంట్గానే కదా. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ డౌన్ ట్రెండ్ ఫామ్ అయింది. డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్ రివర్స్ అయింది. మార్కెట్ ఎక్కడ రివర్స్ అయింది? ఈ క్యాండిల్లో రివర్స్ అయింది. ఈ క్యాండిల్లో మనకి క్రాస్ ఓవర్ వచ్చింది. క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత మనం ఈ క్యాండిల్లో ఎంటర్ అవుదాం. ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యేటప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలనుకున్నాం? ఈ క్యాండిల్లో ఎంటర్ అవుదాం. నేను ఇక్కడ ఎంటర్ అవుతున్నా. రీసెంట్ లో ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకుందాం. ఓకే, రీసెంట్ లో ఏది పెట్టుకున్నాం? ఇది లో. రీసెంట్గా ఇక్కడే కదా సైడ్ వేస్ మార్కెట్ అంతా మూవ్ అయింది. ఈ లో తీసుకున్నాం. టార్గెట్ చూసారా ఎంత ఇచ్చిందో? సేమ్. ఇంకొకటి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ బుల్లిష్, అవునా? ఈ బుల్లిష్ ట్రెండ్ బేరిష్ అయింది. బేరిష్ అయినప్పుడు మీరు ఎంటర్ అవ్వాలి. షార్ట్ పొజిషన్, ఇక్కడ మీరు షార్ట్ చేశారు. సో దీనికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇది రీసెంట్ హై కదా. రీసెంట్ మీరు స్వింగ్ చూస్తుంది ఇదే కదా. ఇక్కడ పెట్టుకోవాలి. లేదంటే ఇంకా తక్కువ పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇక్కడ పెట్టుకున్నాం. మీ టార్గెట్ చూసారా? సింపుల్గా రీచ్ అయిపోయింది. సింపుల్ టార్గెట్. ఇక్కడికే మీ టార్గెట్ రీచ్ అయిపోయింది. నెక్స్ట్ మీకు క్రాస్ ఓవర్ ఇక్కడ వచ్చింది. ఈ క్రాస్ ఓవర్ రాంగ్లో మీరు ఎంటర్ అవ్వాలని చెప్పాను, అవునా? లాంగ్ పొజిషన్, ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ వచ్చింది. మీ ఎంట్రీ ఇక్కడ. మీ స్టాప్ లాస్ ఏంటి? రీసెంట్ లో అని చెప్పాను. రీసెంట్ లో ఎక్కడుంది? ఇక్కడ చూసారా? ఇది పెట్టుకుంటున్నాను నేను. టార్గెట్ చూసారా? ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా ఎంతో కొంత 1:1 టార్గెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందా? 1:1 టార్గెట్ అయితే పక్కా అయిపోయిందా? సేమ్. సో అలా అని ప్రతిసారి వస్తుంది అని నేను గ్యారంటీ చెప్పలేను. ఎందుకంటే ఈ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో మనం సెకండరీ కన్ఫర్మేషన్ కింద యూజ్ చేయాలి. ప్రైస్ యాక్షన్, దీనికి తోడు మీరు ప్రైస్ యాక్షన్ యూజ్ చేసుకోవాలి, వాల్యూమ్స్ని చెక్ చేసుకోవాలి. వీటన్నిటిని చూసుకొని మీరు ట్రేడ్ తీసుకుంటే విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం అనేది టార్గెట్ హిట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఈ సైడ్ వేస్ మార్కెట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇదంతా సైడ్ వేస్ మార్కెట్, రైట్? ఈ సైడ్ వేస్ మార్కెట్ తర్వాత మీకు ఒక బేరిష్ ఇచ్చింది. షార్టింగ్ ఎక్కడ వచ్చింది? ఈ క్యాండిల్లో వచ్చింది. ఇక్కడ ఎంటర్ అవుతున్నాం. టార్గెట్ చూసారా? సింపుల్. బెస్ట్ కాంబో ఫర్ బిగినర్స్ ఏంటి అంటే 20 EMA ప్లస్ ప్రైస్ యాక్షన్. ఇంకొకటి కావాలంటే మీరు ఎక్స్ట్రాగా వాల్యూమ్ కూడా యాడ్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. సో సింపుల్ సెటప్, బెటర్ డిసిప్లిన్, లెస్ లాసెస్ అనమాట ఈ స్ట్రాటజీని యూస్ చేసి. ఫైనల్గా చెప్పాలంటే మూవింగ్ యావరేజ్ ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తుంది. EMA ఇస్ ద బెటర్ దాన్ SMA ఫర్ ట్రేడింగ్. ఇండికేటర్లోనే కాదు, కన్ఫర్మేషన్ కోసం కూడా యూస్ చేయాలి. అచ్చం మీరు ఇండికేటర్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే దీని సక్సెస్ రేషియో కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో బెటర్ మీరు ప్రైస్ యాక్షన్ కూడా యూజ్ చేసి మీరు ట్రేడ్ చేస్తే బాగా విన్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మూవింగ్ యావరేజెస్ ప్లస్ VWAP స్ట్రాటజీని యూజ్ చేసి ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా నేర్చుకోవాలన్నది తెలుసుకుందాం. దాని యొక్క ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్, మిస్టేక్స్ ఇలాంటి అన్నిటి గురించి ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం. సో మిస్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ.